నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయకు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ సమస్యల పరిష్కారం, ప్రమాద బీమా పునరుద్ధరణ, ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాల కేటాయింపు, పాత్రికేయ పెన్షన్ పథకం ప్రారంభించాలని కోరారు. అలాగే జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే శాశ్వతంగా కొనసాగుతుంది, జర్నలిజం శాశ్వతంగా కొనసాగుతుంది. జర్నలిజం అనేది ఎప్పటికీ విమర్శల పాలు కాదు. ఊరికే ఎవరికి సరిపోయిన వాళ్ళు అంటారు. ఏపీయూడబ్ల్యూజే ఉన్నంతకాలం జర్నలిజానికి కూడా గుర్తింపు ఉంటుందని నాకుండే 40 ఏళ్ళ అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నాను. ఇది జర్నలిజం అనేది సోషల్ మీడియా అట్లా రూపాంతరాలు చెందొచ్చు, కానీ జర్నలిజం అనేది శాశ్వతం. కాబట్టి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ చనిపోయిన వారికి అంటే యూనియన్లో కొనసాగుతూ చనిపోయినారు ఎంతోమంది, నంద్యాలతో సహా ఎంతోమంది చనిపోయినారు. వారి కుటుంబాలకు కూడా సానుభూతి తెలుపుతూ వచ్చేసారి పోరాటాలు బలంగా ఉంటాయి. ఇంకా 3 నెలల్లో ఉంది. ఇంకా 3-4 చట్టసభల్లోకి వెళ్తారని, స్థానిక సంస్థల సభల్లోకి వెళ్తారని కూడా కోరుకుంటున్నాను. పోవాలి, పోతేనే మనకు కూడా మేలవుతుంది. మన వాళ్ళు పోయి మున్సిపాలిటీలో పోయి మా పనులు చేయండి అని గట్టిగా అడిగే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి మంతే 3 నెలల్లో స్థానిక సంస్థలు అడుగు పెట్టాలని నాకు తెలిసి ఇప్పటికైతే శ్యామ్ రెడీగా అన్నాడు. కాబట్టి ఇంకా శ్యామ్కి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నా ప్రసంగాన్ని ముగిస్తాను. జర్నలిస్టు ప్రపంచానికి ఈరోజు ఒక శుభదినం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం 1957 ఆగస్టు 17వ తారీఖున ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కేవలం 5 మంది సభ్యత్వంతో 1957 ఆగస్టు 17న ప్రారంభమైన ఏపీయూడబ్ల్యూజే ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 24,000 దాటి మెంబర్షిప్ ఉంది. అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కు అఫిలియేటెడ్గా మన ఏపీడబ్ల్యూజే ఉంది. భారతదేశంలో కూడా ఐజేఈనే అత్యంత పెద్దదైన యూనియన్ అది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన యూనియన్ ఎన్నో పోరాటాలు చేసింది. ఈరోజు అక్రిడేషన్లు అయితేమి, బస్ పాస్ల విషయంలో అయితేమి, జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ విషయం అయితేమి, జర్నలిస్టుల ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయడంలో అయితేమి, అలాగే మనకు ఒక అకాడమీ ఉడక ఏపీడబ్ల్యూజే పోరాటంలోనే ప్రెస్ అకాడమీ ఉడక ఏర్పాటైంది. ఏపీడబ్ల్యూజే పోరాటంతోనే ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ప్రెస్ అకాడమీ కూడా ఉన్నది. మన ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరణ జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమము, అలాగే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గతంలో ఏవైతే చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వం కానీ హామీ ఇచ్చిందో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ హామీగానే మిగిలింది. తప్పకుండా ఈసారైనా నెరవేర్చాలి, అది మాకు ఒక డిమాండ్. అలాగే ఎంప్లాయీ జనరల్ హెల్త్ స్కీమ్ కింద ఎవరైతే నమోదు చేసుకున్నారో వారికి సరిగా హెల్త్ స్కీమ్ అందడం లేదు, అది కూడా పకడ్బందీగా అమలు చేయాలి. అలాగే వివిధ రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ అదే పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి, వారికి మెడికల్ తరహాలో ఒక ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లను కూడా ఇప్పుడు మనము వినతి పత్రం రూపంలో జిల్లా కలెక్టర్ గారికి అందజేయబోతున్నాము. ఈ ఆవిర్భావ దినోత్సవం నంద్యాల జిల్లా వ్యాప్తంగా అటు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, వచ్చేసి మన బనగానపల్లె, నందికొట్కూరు అన్ని చోట్ల కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమాలు, అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది.